గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పార్కు అభివృద్ధి అని చెప్పి పెట్టి ఆ పనులన్నీ చేసిన తర్వాత దాదాపు 1 ఇయర్ పైగా పార్క్ ఓపెన్ చేయకపోవడంతో అన్నీ తుప్పు పట్టేయడం, ఇన్ని కోట్లు పెట్టి చేసిన ఈ పార్క్ అంతా కూడా పాడైపోవడం అలా జరిగి వాకర్స్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అటువంటి సమయంలో మేము కోర్టులో కేసు వేయడం, విఎంఆర్డీఏ ఈయన సంబంధించిన అధికారుల మీద, అలాగే జీఎంసీ అధికారుల మీద కేసు వేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి నోటీసులు పంపడంతో ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి సీఎం గారి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి పార్క్ ఓపెన్ చేయించారు. అంటే అలాగా లీగల్గా మేము యాక్షన్ తీసుకుంటే కానీ ఈ పార్క్ ఓపెన్ అవ్వని పరిస్థితి గతంలో ఉండేది. వాకర్స్ అందరూ ప్రజలు చాలా సఫర్ అయ్యారు, టూరిస్టులు సఫర్ అయ్యారు, వాకర్స్ సఫర్ అయ్యారు. అది గతం. ఇప్పుడు ఈరోజు చూసుకుంటే కనుక ఈరోజు అభివృద్ధి మేము చూస్తున్నాం. హుటూరు వచ్చినప్పుడు మొత్తం నాశనం అయిపోయింది పార్క్ అంతా. ఆ తర్వాత వాలంటరీగా ఉన్న వాకర్స్ అందరూ కూడా తల చేసి అలాగే బాగు చేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చాలా గ్రీనరీ బ్రహ్మాండంగా ఉంది, చెట్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, మెయింటెనెన్స్ కూడా బాగుంది, కొత్తగా చాలా ఫెసిలిటీస్ కూడా పెట్టినట్టు మేము చూస్తున్నాం. మాకు ఈ విశాఖపట్నంలో ఇది ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్క్ ఇది. యాక్చువల్గా ఆ మహానుభావుడు కాబట్టి ప్రజల గురించి ఆలోచించి ఇక్కడ ఏదో హౌసింగ్ కాంప్లెక్స్లో, కమర్షియల్ కాంప్లెక్స్లో కాకుండా ప్రజల ఆరోగ్యం కోసం ఏ అవసరం అని చూశాడు కాబట్టి ఆ మహానుభావుడు ఆయన పెట్టిన ఈ తారక రామ పార్క్ ఉంది. ఇది ఈ తారక రామ పార్క్ అనేది ఈరోజు ప్రజలందరికీ ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రణవ గోపాల్ అయినా కూడా చైర్మన్గా వచ్చిన తర్వాత యువకుడైనా ఆయన అన్ని కూడా బాగా త్వరగా వచ్చి విజిట్ చేయడం, అన్ని అభివృద్ధి చేయడం, ఎక్కడికక్కడ ఏదైనా రిపేర్స్ ఉంటే ఇమీడియట్గా పట్టించుకోవడం, అలాగే కొత్త ఏమైనా ఇన్నోవేటివ్ థింగ్స్ ఏమైనా వస్తే పార్కులు ఇంప్లిమెంట్ చేయడం, ఇలాగా ఒక ఆయన స్వయంగా అబ్జర్వ్ చేయడం అనేది చాలా మంచి విషయం. కాబట్టి ఈ విషయంలో ఒక రోజు వచ్చే వాకర్గా నేను అప్రిషియేట్ చేస్తూ ఈ పార్క్ని ఇలాగే అభివృద్ధి చేసి ఇలాగే మెయింటైన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నేను